హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు జ్ఞాన కర్మ సన్యాసయోగమని, జ్ఞానయోగమని వివిధ గ్రంథాలలో పేర్కొనబడింది. ఈ అధ్యాయంలో కేవలం జ్ఞానం గురించే కాకుండా కర్మ గురించి, సన్యాసం గురించి అనగా సాంఖ్యము గురించి కూడా చెప్పబడడం చేత జ్ఞాన కర్మ సన్యాసయోగమని పేరు వచ్చింది. జ్ఞానము అనగా తత్వజ్ఞానము లేదా పరమార్థ జ్ఞానము, ఆత్మజ్ఞానము. ఈ విశ్వము ఎక్కడ నుండి ఉద్భవించింది, ఎలా ఉద్భవించింది, సూర్య చంద్రాదుల క్రమబద్ధమైన గమనము, పృథ్వీ అంటే భూమి, పంచభూతాల ప్రవర్ధక శక్తి, జీవజాతుల ఉత్పత్తి, క్షయములు అంటే అవి క్షీణించడం, వీటిని రచించి రూపకల్పన చేసి నిర్వహించునట్టి మహత్తర శక్తి ఏది మొదలైన ఊహకందని విషయాల గురించి తెలియజేయున్నది జ్ఞానము. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పారు: అర్జున, నేను ఆది అంతము లేని సర్వభూత మహేశ్వరుడను. ఇక్కడ మహేశ్వరుడు అంటే ఆది అంతము అంటే మొదలుగాని తుదిగాని లేనివారు అని అర్థం. అందుకే ఈశ్వరుడికి కూడా మహేశ్వరుడు అనే పేరు ఉంది. ఆది అంతము లేని సర్వభూత మహేశ్వరుడను అయినప్పటికీ నా యొక్క మాయాశక్తిచే అధర్మము విజృంభించినప్పుడు, దుర్జనులను శిక్షించి సజ్జనులను రక్షింపవలసి వచ్చినప్పుడు నన్ను నేను సృజించుకొని అవతరిస్తూ ఉంటాను. నా మాయ నుండి పుట్టిన ప్రకృతితో నా యొక్క అంశ అయిన పురుషుని సంయోగముచే సకల సృష్టి సంభవిస్తుంది అని చెప్పారు. ఇంకా ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుల వారు తను పరమాత్మ తత్వమునని ప్రకటించారు. తానే వేదస్రష్టనని, తాను చెప్తున్న యోగములు అనాదిగా వస్తున్నవని, సూర్యునికి పూర్వము తానే ఉపదేశించానని, పరమపదమును పొందుటకు జ్ఞానమే ఏకైక మార్గమని శ్రీకృష్ణుల వారు చెప్పారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని అర్జునుడికి తెలిసినా ఆయన చేతే చెప్పించి వినవలెనని అర్జునుడి కోరిక. మరి ఇక ఈ 4వ అధ్యాయంలో ప్రతి శ్లోకము, భావము చెప్పుకుంటూ వెళ్దామా? భగవద్గీతలోని అధ్యాయాలను యోగాలు అని పిలుస్తారని ఇదివరకటి వీడియోల్లో చెప్పుకున్నాం కదా. ఈ 4వ అధ్యాయాన్ని జ్ఞానయోగము అని పిలుస్తారు. ఇందులో 42 శ్లోకాలున్నాయి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలోని మొదటి శ్లోకం: ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుర్విక్ష్వాకవే బ్రవీత్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుర్విక్ష్వాకవే బ్రవీత్. ఈ శ్లోకానికి భావం: శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు: నేను నిత్య సత్యమైన ఈ యోగమును మొట్టమొదట సూర్యునికి ఉపదేశించాను. సూర్యుడు దానిని తన పుత్రుడైన వైవస్వత మనువుకు బోధించగా ఆ మనువు దానిని తన కుమారుడైన ఇక్ష్వాకునకు చెప్పెను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు. 4వ అధ్యాయంలోని 2వ శ్లోకం: ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఈ శ్లోకానికి భావం: అర్జున, ఈ విధంగా సాంప్రదాయపరంగా ఇచ్చిన యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే ఈ యోగము కాలక్రమేణా భూలోకమునందు అంతరించిపోతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారని భావం. జ్ఞానయోగంలోని 3వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. సయేవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. సయేవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. ఈ శ్లోకానికి భావం:
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, ఈ యోగము ఉత్తమమైనది, రహస్యమైనది సుమా. నువ్వు నా భక్తుడవు, ప్రియ సఖుడవు అనగా స్నేహితుడవు అయినందున ఈ పురాతన యోగాన్ని నేడు నీకు తెలియజేస్తున్నాను అని భావం. జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 4వ శ్లోకం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఈ శ్లోకానికి భావం, అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ విధంగా అంటున్నాడు. సూర్యుని జన్మ ఎప్పుడో కల్పాదియందు జరిగింది. మరి నీ జననం ఇటీవల జరిగినది కృష్ణ. అలాంటప్పుడు నువ్వు సూర్యుడికి ఎప్పుడు ఉపదేశించావో నేనెలా తెలుసుకోగలను, ఎలా నమ్మగలను అని అర్జునుడు అడుగుతున్నాడు. 4వ అధ్యాయంలోని 5వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఈ శ్లోకానికి భావం, అర్జునుడు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా సమాధానమిస్తున్నారు. అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి. వాటన్నింటినీ నేను గుర్తుపెట్టుకున్నాను, కానీ నువ్వు మాత్రం వాటిని గుర్తుపెట్టుకోలేవు అని భావం. ఇక ఈరోజు వీడియోలో 4వ అధ్యాయంలోని 1 నుండి 5 వరకు గల శ్లోకాలు, వాటి భావాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. 4వ అధ్యాయంలోని 1 నుండి 5వ శ్లోకం వరకు గల భావాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఈ విధంగా చెప్తున్నారు. నేను నిత్య సత్యమైన ఈ యోగాన్ని మొట్టమొదట సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు దానిని తన పుత్రుడైన వైవస్వత మనువుకు బోధించగా ఆ మనువు దానిని అతని కుమారుడైన ఇక్ష్వాకునకు బోధించాడు. అర్జున, ఈ విధంగా సాంప్రదాయంగా వచ్చిన యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. కానీ ఆ తరువాత ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు అంతరించిపోతుంది. నువ్వు నా భక్తుడవు మరియు స్నేహితుడవు కావడం వలన ఈ పురాతనమైన యోగాన్ని ఇప్పుడు నీకు మళ్ళీ వివరిస్తున్నాను. ఇది అత్యుత్తమము మరియు రహస్యము అయిన జ్ఞానం సుమా. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుల వారిని ఈ విధంగా అడుగుతున్నాడు. కృష్ణ, నీ జననము ఇటీవల జరిగింది. మరి సూర్యుడి జన్మ చూస్తే ఎప్పుడో కల్పాదియందు జరిగింది. అలాంటప్పుడు సూర్యుడికి నువ్వెలా ఉపదేశించావో నేనెలా తెలుసుకోగలను, ఎలా నమ్మగలను అని అర్జునుడు అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా సమాధానమిస్తున్నారు. అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి. వాటన్నింటినీ కూడా నేను గుర్తుపెట్టుకున్నాను, కానీ నీకు మాత్రం అవేవీ గుర్తుండవు. ఇంతవరకు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇక్కడ శ్రోతలందరూ గమనించదగ్గ విషయమేమిటంటే, భగవంతుని రూపంలో కొలవబడే కొంతమంది 1000 సంవత్సరాలు బ్రతికారని కొందరు చెప్పుకోవడం, వారి నోటితో వారే చెప్పడం మనం విని ఉంటాం. కానీ మానవ జన్మ ఎత్తిన ఏ దైవమూ కూడా 1000 సంవత్సరాలు బ్రతికింది లేదు. కానీ వారు వారి గత జన్మలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం వలన నేను ఇన్ని 1000 సంవత్సరాలు బ్రతికాను, నా జన్మం అప్పటిది అని చెప్పడం జరుగుతుంది. ఇది హిందూ ధర్మంలోనే కాదు, ఏ మతంలోనైనా గాని మానవ జన్మ ఎత్తిన ఏ దైవమూ కూడా ఒకే జన్మలో 1000 సంవత్సరాలు బ్రతకలేదు. ధన్యవాదాలు. ఇక వచ్చే వీడియోలో మనం 6వ శ్లోకం నుండి శ్లోకం మరియు భావం చెప్పుకుంటూ వెళ్దాం. ఇక ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి ప్రోత్సహించండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందని మర్చిపోకండి. అలాగే మన వీడియోల మీద ఆసక్తి ఉన్నవారికి దయచేసి షేర్ చేయండి.
అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. ఇంతకు ముందు వీడియోలను ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోనూ మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఇచ్చాను, దయచేసి గమనించగలరు. ధన్యవాదాలు.